అవసరం ఉంది. 4,000 రూపాయలు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభించారు. నేను వస్తానే దాన్ని 75 రూపాయలు చేశాను. ఆ తర్వాత మళ్ళీ సీఎం అయిన తర్వాత 200 రూపాయలని 2,000 రూపాయలు చేశాం. ఇప్పుడు 3,000 నుంచి ఒకేసారి 4,000 రూపాయలు చేసిన పార్టీ ఎన్డీఏ. ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే 6,000 రూపాయలు దివ్యాంగులకు ఇస్తున్నాం. వాళ్ళల్లో కూడా 500 నుంచి 6,000 రూపాయలు పెంచాం. అది కూడా నేనే పెంచాను. ఇంకో పక్క 10,000 రూపాయలు ఇస్తున్నాం. డయాలసిస్ చేసుకున్న కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చాం. బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. దేశంలో పేదవాళ్లకు పింఛన్లు 33,000 రూపాయలు 33,000 కోట్లు ఇచ్చే ఏకైక పార్టీ భారతదేశంలో ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు. కనీసం ఒక్కొక్క ఇంటికి 48,000 రూపాయలు సంవత్సరానికి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు క్రియేట్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరందరూ చూస్తే ఎవరైనా చనిపోతే ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇంకా కొంతమంది ఉన్నారంటే వాళ్ళందరికీ కూడా క్లియర్ చేస్తాం. అదే మరి లీటర్ డీజిల్కి 9 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. ఇంకో పక్క 23,062 బోట్లకి డీజిల్ కింద సంవత్సరానికి 50 కోట్లు ఇస్తున్నాం. ఇంకా పెంచాలి చూస్తే పెంచుతాం. నేను ఇప్పుడు చూశాను, నన్ను కొన్ని విషయాలు అడిగారు. అవన్నీ మీరు చూస్తే ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్గా చేస్తే మీ ఖర్చు తగ్గుతుంది. నేను మా డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇస్తున్నా. మత్స్యకారుల జీవితాల్లో వెలుగు రావాలంటే, అందరితో సమానంగా మీరు బాగుపడాలంటే ప్రత్యేకంగా మీకు ఏం చేయాలో ఒక ప్రణాళిక తయారు చేసి ఆ ప్రణాళిక అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికోసం 9 షిప్పింగ్ హార్బర్లు నిర్మాణం చేస్తున్నాం. 1,991 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇక్కడుండి బుడగట్లపాలెం మీ అందరికీ హామీ ఇస్తున్నా. 1 సంవత్సరం లోపల పూర్తి చేసి మళ్ళీ మీకు అందరికీ అందజేస్తాను. ఒక బాధ్యతగా తీసుకుంటాం. దీన్ని ఒక సవాలుగా తీసుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఇక్కడ మీకే బోట్లు కొనిచ్చి అవసరమైతే మీ గ్రామాన్ని ఒక సెంటర్గా తీసుకుని ఒక ఎకనామిక్ యాక్టివిటీకి ఆర్థికంగా ఎట్లా ముందుకు పోవాలో అన్నీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తాం. ఇప్పుడే నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇక్కడ చూస్తే ఎంత సుందరంగా ఉందో మీరు ఒకసారి చూడండి. మంచి కొబ్బరి చెట్లు, ఒక పక్క సముద్రం, ఈ రెండు ఉపయోగించుకొని పక్కనే విమానాశ్రయం 40 కిలోమీటర్లు. గంట కూడా అవసరంలా 35 నిమిషాలు వెళ్ళిపోతారు విమానాశ్రయానికి. ఎవరైనా రావాలంటే టూరిస్టులు అందరూ దీనికంటే మంచి ప్రదేశాలు ప్రపంచంలో ఎక్కడా ఉండవు. అలాంటి ప్రదేశాలు ఉన్నప్పుడు దీన్ని ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలనో మనం కానీ చేయగలిగితే శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి మన విశాఖపట్నం వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే నేను మీ అందరికీ చెప్పాను, మనకు ఆదాయం రాకపోయినా ఏం చేయాలని అన్నీ చేస్తున్నాం. ఇవి చేస్తూనే పెద్ద ఎత్తున పెట్టుబడులకు కూడా సంక్షేమ అభివృద్ధి నుంచి చాలాసార్లు మీకు చెప్పాను. ఈరోజు మీరు సముద్రంలోకి వెళ్తారు, వెళితే చేపలు పడితే ఆ చేపలు అమ్మితే మీకు ఆదాయం వస్తుంది. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. చేపలు పట్టుకోకపోతే అప్పు తీసుకోవాలి. 2 రోజులు 3 రోజులు 1 నెల 2 నెలలు అయిన తర్వాత అప్పిచ్చేవాడు ముఖం చాటేస్తాడు. లేకపోతే మీరు ఇచ్చిన అప్పు కట్టకపోతే మీ ఆస్తులు జప్తు చేస్తారు. నేను అందుకనే ఆలోచిస్తున్నాను, అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి.
ఆదాయాన్ని పెంచాలి, మీకు సంక్షేమం ఇవ్వాలి, మళ్ళీ అభివృద్ధి చేయాలి, మిమ్మల్ని అందరినీ బాగు చేయాలి, మీ జీవన ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతోనే నేను ముందుకు పోతున్నాను. 5 సంవత్సరాలు అభివృద్ధి ఆగిపోయింది. అభివృద్ధి ఆగిపోయి అప్పులు పెరిగిపోయినాయి. ఏది కూడా పెట్టుబడులు పెట్టలేదు. పరిశ్రమలు పారిపోయినాయి. అన్నీ కూడా పనులన్నీ ఆగిపోయినాయి. దీనివల్ల చాలా నష్టం వచ్చింది. అదే కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇప్పుడు 16 లక్షలు లేకుంటే 17 లక్షల కోట్ల రూపాయలు సంపద ఉంది. అదే తెలుగుదేశం ఉంటే అదనంగా 7 లక్షల కోట్ల రూపాయలు సంపద పెరిగేది. దీనివల్ల మీ తలసరి ఆదాయం ప్రతి ఒక్క ఇంటికి ఇంకొక 50,000 70,000 రూపాయలు అదనంగా పెరిగేది. అంటే ఈరోజు 5,000 10,000 ఇవ్వడం కంటే నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, ప్రతిరోజు చేప ఇవ్వాల్సింది. మీ జీవితాలు బాగుపడే వరకు మీకు ఆర్థికంగా సహాయం చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. అదే సమయంలో చేపలు పట్టే మార్గం కూడా మీకు చూపిస్తే తద్వారా మీ ఆదాయం పెరుగుతుంది, మీ జీవితాలు పెరుగుతాయి. లేకపోతే మేమేదో ఒక చేప ఇస్తున్నాం, ఇదే తిని పడుకోమంటే నేను ఇవ్వని రోజున మీ కడుపంతా పస్తుండే పరిస్థితి వస్తుంది. ఇలాంటి విధానాలతో ముందుకు పోతూ నేను ఒకటే హామీ ఇస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడే మీ సెక్రటరీని చూశారు. ఆ అమ్మాయి అయితే సచివాలయం సెక్రటరీ, బీకామ్ బీఎస్సీ కంప్యూటర్ చేసింది, బాగా చెప్పగలుగుతా ఉంది. నేను ఒక నిర్దిష్టమైన ఆలోచన పెట్టాను. ప్రతి ఒక్క కుటుంబాన్ని బాగు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి కూడా ఒక నిర్దిష్టమైన ఆలోచనతో మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గ్రామంలో కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, నేను ఆయనకు కూడా ఆదేశాలు ఇస్తున్నా. ఈ గ్రామంలో మనం చూస్తే జిల్లాలో ఎక్కువ తలసరి